వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఎప్పుడో కెరీర్ స్టార్టింగ్లో రంగ జిల్లా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలనే ఒక ప్రపోజల్ గట్టిగా ఉండేది. దానికి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ కూడా చేస్తూ బడ్జెట్లో పెట్టారు. అయితే ఆ తర్వాత ఎప్పుడు చూసినా బడ్జెట్లో 100 రూపాయలు కేటాయించేవారు. మేము అప్పుడు కెరీర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు కదా, ఏంటి 100 రూపాయలు ఏంటి అని స్టడీ చేస్తే ఆ ప్రాజెక్టు ల్యాబ్స్ అవ్వకుండా అది లైవ్లో ఉండడం కోసం బడ్జెట్లో ఎంతో కొంత కేటాయిస్తారు. కానీ అది కట్టరు, అది పూర్తి చేయరు. అది అలా ఉంటుంది, అంతే పేరు. ఆ బడ్జెట్ సంబంధించిన వేలాది పేజీల్లో అక్కడో మూల ఆ గాజీపేట కోచ్ ఫ్యాక్టరీ 100 రూపాయలు అనేది ఒకటి ఉంటుంది. అలాగే దాదాపు 106 కిలోమీటర్ల గుంటూరు విజయవాడ వయా అమరావతి ఎక్స్టెన్షన్ రైల్వే లైన్, దీనికి 2700 కోట్ల రూపాయల బడ్జెట్తో 3 ఏళ్ల క్రితం దగ్గర ప్రపోజ్ చేశారు. దానికి పోయిన బడ్జెట్లో ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఎంత? 1000 రూపాయలు. 2700 కోట్ల రూపాయల రైల్వే లైన్కి బడ్జెట్లో కేటాయించింది 1000 రూపాయలు. విశాఖ రైల్వే జోన్ 30 ఏళ్ల పోరాడగా 2019 ఎన్నికల ముందు ప్రకటించారు విశాఖ రైల్వే జోన్ అంటూ. అంతే, అప్పటి నుంచి దాని ప్రస్తావనే ఉండదు. ఇంకా ఈ బడ్జెట్లో కూడా దాని ప్రస్తావన లేదు. అంటే విశాఖ జోను లేదు, అమరావతి లైను లేదు. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి పెద్దగా సాధించింది ఏంటి అంటే, బీజేపీ చెప్తుంది అట్లా విడిగా చూడొద్దు, అందరితో పాటు వస్తాయి కదా ఏపీకి అంటారు. ఏపీ ఎంపీలేమో, వైసీపీ ఎంపీలేమో మొండి చేయి ఇచ్చారు, లేకపోతే సవతి ప్రేమ చూపించారు ఆంధ్రప్రదేశ్ మీద అంటారు. కానీ ఒత్తిడి చేసేది ఎవరు, అడిగేది ఎవరు? కాస్త రాజ్యసభలో కాస్త గొంతు విప్పి మాట్లాడుతున్నది యూపీకి సంబంధించిన ఎంపీ గారు, ఏపీకి సంబంధించిన సమస్యల మీద మాట్లాడుతున్నారు జీవీ నరసింహరావు గారు. ఆయనేం మాట్లాడుతున్నారు? ఏపీలో ఆలయాల పైన దాడులు నిన్న, ఇవాళ మాట్లాడిందేమో కర్నూలుకు హైకోర్టు. యూపీలో హాత్రాస్ ఘటన, యూపీలో ఇంకొక రేపటి మర్డర్ ఘటన, దళిత యువతి, ఇవి రావు. కానీ ఇవి మాట్లాడారు. ఓకే, సంతోషం, ఏదో ఒకటి మాట్లాడారు. కానీ ఇవి లేవు. ఏపీకి సంబంధించిన బడ్జెట్ అంశాలు కానీ, ఏపీకి సంబంధించిన నిధులు కానీ, ఏపీకి సంబంధించిన హక్కులు కానీ, ఏపీకి సంబంధించిన విభజన చట్టం హామీలు కానీ, ఇవేమీ ఎవరు మాట్లాడడం లేదు. సో ఈ నేపథ్యంలో సాధించింది ఏమిటనేది ఒక అంశమైతే, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి దాదాపు కొంతమంది 10ల సంఖ్యలో చనిపోయారు కూడా ఆ పోరాటంలో. అలాంటి విశాఖ ఉక్కుని 1000 కోట్లకి తెగనమ్మాలని నిర్ణయించారు. పోనీ పార్టీలుగా కూడా కాదు, మొత్తానికి 100% అమ్మేయాలని డిసైడ్ చేశారు. విశాఖ ఉక్కుని అమ్మితే అసలు విశాఖ ఆత్మే విశాఖ ఉక్కు. అలాంటి విశాఖ ఉక్కుని అమ్మకానికి పెడితే ఇంకా విశాఖకి ఏమున్నట్టు? పైగా ఊకదంపుడు ఉపన్యాసాలు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసేస్తాం, హైదరాబాద్కి నెక్స్ట్ డెస్టినేషన్ విశాఖపట్నమే, విశాఖపట్నాన్ని అలా చేస్తాం, ఇలా చేస్తాం. విజయసాయిరెడ్డి గారు, ఇంకెవరు నాయకులు తెగ మాట్లాడేస్తుంటారు. కానీ ఆ ఉక్కును అమ్మొద్దని మాత్రం అసలు ఈపాటికే టెంట్లు పడాలి నాకు తెలిసి. మరి నిజంగా అంత కమిట్మెంట్ ఉంటే విశాఖపట్నం మీద ఈ ఉక్కు ఫ్యాక్టరీ స్టీల్, విశాఖ స్టీల్స్ అమ్మకానికి వ్యతిరేకంగా ఈపాటికి టెంట్లు వేయలేదంటే వీళ్ళందరూ ఎక్కడ కుమ్మక్క అయిపోయారు. దిస్ ఈజ్ వాస్తవం, నో డౌట్. ఎలా చూస్తూ ఊరుకుంటారు? దాదాపు వేలాది ఎకరాలు ఉంది అని చెప్తారు విశాఖ స్టీల్స్కి సంబంధించిన. ఇది ఎంతో విలువైన భూమి, కోట్లాది రూపాయలు విలువ చేసే భూమి. అసలు ఆ భూమి విలువే దాదాపు 1000 కోట్లు ఉంటుందేమో. అలాంటిది 1000 కోట్లకి మొత్తాన్ని అమ్మేస్తున్నారంటే మరి దాన్ని ఏ రేషియోలో అమ్ముతారు, ఎలా అమ్ముతారు? అసలు అమ్మాల్సిన కర్మే వచ్చింది, ఎందుకు అమ్ముతున్నారు? వీళ్ళకి వైబుల్ కానీ ప్రైవేట్ వాడికి ఎలా వైబుల్ అవుతుంది? ప్రైవేట్ వాడు కొని దీన్ని ఏమైనా తుక్కు కింద కిలో లెక్కన అమ్మేసుకుని భూమిని మాత్రం రియల్ ఎస్టేట్ కింద పెట్టుకుని వెళ్తాడా ఏమో? ఇలాంటి డౌట్లన్నీ వస్తున్నాయి. సో దీని మీద మనతో ఇవాళ డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు, అండ్ పూడి తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, అండ్ సిఐటియు నాయకులు,
వైజాగ్ స్టీల్స్ రికగ్నైజ్డ్ యూనియన్ అధ్యక్షులు అయోధ్య రామ్ గారు అండ్ సుందరపు విజయ్ కుమార్ గారు జనసేన అధికార ప్రతినిధి మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా అయోధ్య రామ్ గారు నమస్కారం. నమస్కారం సార్. తెలిసిందా మీకు? నమస్తే వెంకటకృష్ణ గారు. తెలిసిందా మీకు మీ ఫ్యాక్టరీ అమ్మేస్తున్నారు? తెలుసండి. అంత కూల్గా ఉన్నారే మరి అమ్మేస్తే పర్వాలేదా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నో పోరాటాలతో వచ్చింది సార్. పోరాటాలతో వచ్చిన కర్మాగారం అనేది ఇందాక మీరు చెప్పినట్టుగా 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆ రోజు ప్రభుత్వం వారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన ప్లాంట్ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలంతా కూడా పోరాటి తెచ్చుకున్న కర్మాగారం మాది. ఈ కర్మాగారానికి 32 మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ నుంచి ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ కమిషనింగ్ వరకు 200 మంది ప్రాణాలు ఇచ్చారు వివిధ యాక్సిడెంట్లలో. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 20,000 ఎకరాల భూమిలో పోగా మిగిలిన భూమి మాత్రం నేను చెప్తా ఉన్నాను. 20,000 ఎకరాల భూమిలో 7.3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ కలిగిన ప్లాంట్ ఇది. ఈ ప్లాంట్లో దీని తాలూకా మార్కెట్ విలువ తక్కువ కట్టుకుంటే 1,50,000 కోట్లు. అటువంటి ప్లాంట్ని 2004 సంవత్సరంలో సగం నష్టాలు వచ్చినాయని చెప్పి BAFR పంపిస్తామని చెప్పి బేరం పెట్టారు. అప్పట్లో 2,000 కోట్లకి పెడితే 2008 సంవత్సరంలో ఒక్క సంవత్సరంలోనే 2,008 కోట్లు లాభాలు సంపాదించాం. తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా 10,000 కోట్ల రూపాయల లాభాలు సంపాదించి బ్యాంకుల్లో డిపాజిట్లు చేశాం. ఆ 10,000 కోట్ల నుంచి ఈ మధ్యకాలంలో 3.2 మిలియన్ టన్నుల నుంచి 6.3 మిలియన్ టన్కి, 6.3 నుంచి 7.3 మిలియన్ టన్కి ఎక్స్పాన్షన్ చేసి 18,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ తాలూకా టర్న్ ఓవర్ సుమారు 25,000 కోట్లు. పూర్తి కెపాసిటీ నెక్స్ట్ ఇయర్ రన్ చేస్తే కనుక ఈ కరోనా లేకపోయి ఉంటే 30,000 కోట్ల టర్న్ ఓవర్ పోయి ఉండేవాళ్ళం. అటువంటి కర్మాగారంలో 35,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, అధికారులు, ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. దీని మీద ఆధారపడి విశాఖపట్నంలో మరో 65,000 మంది యాన్సిలరీస్లో పనిచేస్తూ ఉన్నారు. అంటే సుమారు 1,00,000 మంది పనిచేసి ఈ కర్మాగారంలో 1,00,000 మంది అంటే 1,00,000 ఫ్యామిలీస్ అంటే 5 లక్షల మంది పాపులేషన్ అండి. 5 లక్షల మంది పాపులేషన్ అంటే విశాఖపట్నంలో 25% అది జనాభా అని చెప్పేసి నేను చెప్పబోతా ఉన్నాను. ఇటువంటి కర్మాగారాన్ని 2012లో IPO అన్నారు. 2019లో పోస్ట్కోన్ తీసుకొచ్చి జాయింట్ వెంచర్ అని చెప్పారు. ఇప్పుడు 10 రోజుల క్రితం 27వ తారీఖు జరిగిన క్యాబినెట్ సమావేశంలో స్ట్రాటజిక్ సేల్ అని చెప్పేసి కొత్త పదం తీసుకొచ్చారు. దీనికి వ్యతిరేకంగా మేము పోరాడుతూ ఉన్నాం. 1 సంవత్సరాల క్రితమే మేము పోరాటం లాంచ్ చేశాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర నుంచి స్టీల్ మార్చ్ అని చెప్పేసి 19 ఏప్రిల్ 5వ తారీఖునే 5,000 మందితో 30 కిలోమీటర్లు కుటుంబ సభ్యులతో పిల్లలతో పాదయాత్ర చేసాం. విశాఖపట్నం చరిత్రలో ఎవరు మర్చిపోరు. అట్లాగే మాకు మైన్స్ లేవు, మైన్స్ కావాలని చెప్పేసి చాలా కాలంగా పోరాడుతూ వచ్చాం. ఈ ప్రభుత్వం మైన్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. తద్వారా బ్లడ్ ఫర్ మైన్స్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా మైన్స్ కోసం మా బ్లడ్ని దానం చేస్తూ ఉన్నాం. ఉభయ రాష్ట్రాల గవర్నర్ గారు మా యూనియన్ పిలిచి మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రంలోనే అత్యధిక మంది బ్లడ్ ఇచ్చినటువంటి యూనియన్ మమ్మల్ని గుర్తించి మాకు అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మా తాలూకు ఇష్యూని లేవనెత్తడం కోసం మార్చులు చేయడమే కాదు, పాదయాత్రలు చేయడమే కాదు, బ్లడ్ కూడా ఇవ్వడం కూడా సిద్ధపడ్డాం. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అంటే చెలో అమరావతి చేపట్టి కాదండి మోటార్ సైకిల్ తో ఇక్కడ చిన్న అంటే బాధాకరమైన విషయం ఏంటంటే మీ బ్లడ్కి గవర్నర్ గారు అవార్డు ఇస్తేనేమో కేంద్రం ఏమో అసలు మొత్తానికి అమ్మేస్తుంది అనమాట ప్లాంట్. అవును సార్, అది బాధాకరమైన విషయం. అవునండి. ఒక్క నిమిషం అయోధ్యరామ్ గారు, ఒక్క నిమిషం. కుటుంబరావు గారు పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఇది విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈ ఉపసంహరణ సమంజసమేనా? 100% దీన్ని ప్రైవేట్కి అమ్మేయాలనుకునే నిర్ణయం ఎంతవరకు కరెక్ట్? విశాఖ ఉక్కు అనేది విశాఖ ఆత్మ కదా, అది లేకపోతే విశాఖ అనేది అసలు అది ఎగ్జిస్టెన్స్ ఉంటుందా?
ఒక్కటండి, విశాఖ ఉక్కు కర్మాగారం అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అమ్మటం మాత్రం అబ్సల్యూట్లీ తప్పు డెసిషన్ అని చెప్పేసి అని నేను అంటాను. ఇందులో దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంది, డైవర్స్మెంట్ పాలసీ కాదని అంటలా. డైవర్స్మెంట్ పాలసీలో నవరత్నాలు అనేవి మిగతా కంపెనీలు కానీ అయితే గనక పని చెయ్యలేవు, ఈ నష్టాల బారిన ఉండి దీన్ని పైకి తీసుకురాలేము, ఈ యొక్క సిక్ కంపెనీస్ ఇది ప్రభుత్వ రంగంలో ఉంటే గనక పనిచేయి ఉన్నప్పుడు మాత్రమే వాటిని అమ్మకానికి పెట్టాలి. ఇప్పుడు సెయిల్ ఉంది, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది స్టీల్ కంపెనీని, ప్రభుత్వ రంగంలో ఉంది. ఎందుకు రన్ అవుతుంది? మైన్స్ ఉన్నాయి, దాంతో సెల్ఫ్ సఫిషియన్సీ ఉండి దాన్ని బట్టి అన్నమాట రన్ అవుతుంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అంటే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి రిపీటెడ్ గా ప్రాబ్లం, ఇందాక యూనియన్ మెంబర్ అయోధ్యరామ్ గారు చెప్పినట్టేనమాట. మైన్స్, ఎందుకంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కి ఐదర్ ఐరన్ ఓర్ మైన్స్ లేవు, కోల్ మైన్స్ కూడా లేవు. కాబట్టి రెండు ఏదైతే కనుక ముడి సరుకులు ఉన్నాయో రెండు కూడా బయట కొనాల్సి వస్తుంది. వాటిల్లో ప్రైస్ వొలటిలిటీ స్టెబిలిటీ ఉండదు. కాబట్టి ఆ వొలటిలిటీ ఉన్నప్పుడు అనమాట ఇద్దరు నష్టాల బారిన పడటం కానీ లేకపోతే లాభాలు రావటం కానీ మనం చూసాం. అయితే రిపీటెడ్ గా అనమాట దీనికి మైన్స్ అలాకేట్ చేయాలని చెప్పేసి అని అడగటం కంపెనీ సైడ్ నుంచి జరిగింది. ఇన్ఫాక్ట్ నేను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనమాట యాజ్ ఎర్లీ యాజ్ 2015లో ఎప్పుడైతే కొత్తగా నీతి ఆయోగ్ ఫామ్ అయిందో అప్పుడు ఇమ్మీడియట్ గా అనమాట అప్లికేషన్స్ పెట్టడం కూడా జరిగింది. అప్పుడు రెండు మేజర్ గా పర్సూ చేయటం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం నుంచి. ఒకటి ఏంటంటే మన కేజీ బేసిన్ లో చమురు తీసుకుంటున్నా కూడా రాయల్టీ మనకి ఇవ్వట్లేదు. వేరే అదే కనుక రాజస్థాన్ అక్కడ ఆన్ షోర్ ఫీల్డ్స్ లో చమురు తీస్తే అక్కడ రాష్ట్రానికి రాయల్టీ ఇచ్చేవారు. అట్లా రాజస్థాన్కి సంవత్సరానికి 5,000 కోట్లు 6,000 కోట్లు రాయల్టీ కూడా వచ్చింది. మన దగ్గర కేజీ బేసిన్ లో గ్యాస్ వెలికి తీసి పైపుల ద్వారా కోస్టల్ ఏరియాస్ అన్ని డ్యామేజ్ చేసి వెస్ట్ కోస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసినా 0 రాయల్టీ ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ అనమాట ఆ టైం అప్పుడు ఉండవల్లి గారు ఒక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి అనమాట టెంపరీ చైర్మన్ గా ఉన్నప్పుడు రికమెండ్ కూడా చేశారు, అయినా కూడా అవ్వలేదు. ఆ ఎగ్జాంపుల్ తీసుకుని ఒక పక్కన రాయల్టీ కావాలి, రెండోది RINL ఎప్పుడైనా స్టేబుల్ గా ఉండాలి ఒక కంపెనీ అంటే కనుక మైన్స్ అలాకేట్ చేయాలి అని చెప్పేసి అని చెప్పాం. అయితే మైన్స్ అలాకేషన్ లేదు, పబ్లిక్ బిడ్డింగ్ లో వెళ్ళాలన్నారు. పబ్లిక్ బిడ్డింగ్ లోకి PSU కంపెనీలు ఏ విధంగా బిడ్ చేస్తాయి అనేది అనమాట ఒక ఒక వివాదాస్పదమైన ఇష్యూ కూడా అనమాట. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు గెలవనియ్యరు ఆటోమేటిక్ గా. కాబట్టి ఇట్ ఈస్ ఎ సెంట్రల్ పాలసీ వేర్ మైన్స్ కెన్ బి అలాటెడ్. వాళ్ళు కావాలనుకుంటే కనుక RINL కి ఇవ్వచ్చు, కానీ ఇవ్వలేదు, కాన్షియస్ గా ఇవ్వలేదని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే RINL పైన కన్ను పడింది ఇప్పుడు కాదండి, 3-4 సంవత్సరాల క్రితమే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకి కన్ను పడింది. డెడ్జింగ్ కార్పొరేషన్ అప్పుడే ఇది కూడా ఆలోచన వచ్చినట్టు అనిపిస్తోంది. ఖచ్చితంగా డౌట్ లేదు. ఇంకొకటి నేను ఓపెన్ గా చెప్తున్నా, ఇప్పుడు RINL కనుక ఇప్పుడు ప్రైవేట్ చేస్తున్నారంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చెయ్యి కూడా ఉంది అంటున్నా నేను. అందులో సెకండ్ థాట్స్ లేవండి. ఎందుకంటే మాట్లాడలేదు కదా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మినిమం రెసిస్టెన్స్ కనిపించట్లేదు. కాదు, ఇందులో పెద్ద కుట్ర ఏదుందో నేను చెప్తాను మీకు, చాలా పెద్ద కుట్ర. ఎందుకంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అనమాట ఇది కుట్రే అని చెప్పేసి. ఎందుకంటే అయోధ్యరామ్ గారికి తెలుసు, మిగతా మీరు ఎవరినైనా వైజాగ్ వాసులను ఎవరిని అడిగినా కూడా తెలుసు. ఇవాళ అక్కడ ఏదైతే కనుక ఎడ్యుకేషన్ మొదలైంది అందరికీ తెలుసు భూముల విలువ ఎంత ఉంది అని చెప్పేసి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అసెట్ మానిటైజేషన్ చేస్తాం, సర్ప్లస్ భూములు ఉంటే ఒక SPV పెట్టి అమ్మేస్తాము, అమ్మేస్తే గనక దాని నుంచి వచ్చే డబ్బులు అనమాట దేశ ప్రయోజనం మానిటైజేషన్ అనే వర్డ్ వాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మే ముందు మానిటైజేషన్ కింద పెడతారు భూములు. అవి ఇప్పుడు అక్కడ ఉన్న పెద్ద మాఫియా ఏదైతే ఒక రీజనల్ పార్టీ MP గారు ఎవరైతే కనుక ఇప్పుడు తనే ఒక దావూద్ ఇబ్రాహిం లాగా డాన్ లాగా అక్కడ రాజ్యం చలాయిస్తున్నారో వారందరూ కూడా కొట్టేయటానికి రెడీ అవుతున్నారు 1000 ఎకరాల్లో. ఇందులో దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అండి. అందుకని చెప్పేసి నేను వైజాగ్ ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తాంది. నాట్ ఓన్లీ వైజాగ్, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తాందంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఏ విధంగానూ ప్రైవేటైజ్ చెయ్యకూడదు. ఇన్ఫాక్ట్ ఇంకొక చాయిస్ కూడా నేను ఇస్తున్నాను, మైన్స్ అలాట్ చేయమనండి క్యాప్టివ్ గా. లాస్ట్ బిడ్డింగ్ ఏదైతే ప్రైవేట్ లో అలాట్ అయిన ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కైనా అలాట్ చేయండి. కావాల్సి వస్తే కనుక ఒక కోఆపరేటివ్ కింద ఫామ్ అయ్యి
అందరూ షేర్లు కింద వాటాల కింద తీసుకుని ప్రజలందరూ కలిసి కూడా అన్నమాట ఒక కంపెనీ ఫామ్ చేసి కంపెనీని తీసేసుకుంటే బ్రహ్మాండంగా రన్ అవుతుంది. రైట్ ఎందుకంటే- కుటుంబరావు గారు ఒక్క నిమిషం కుటుంబరావు గారు చెప్పండి ఒక్క పాయింట్ చెప్పండి. ఇది అనుకున్నా అనుకోకపోయినా లాస్ట్ ఇలాంటి మేజర్ డెసిషన్ తప్పుడు డెసిషన్ చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2002లో. భారతదేశంలో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది, correct, కూడా correct. తెలుసు. అవును, అది ప్రపంచంలోనే 6th లార్జెస్ట్ వెండి ప్రొడ్యూసర్, సిల్వర్ ప్రొడ్యూసర్. జింక్ టాప్ 3 ప్రొడ్యూసర్స్ లో ఒకటి. సొంత మైన్స్ ఉన్నాయి. ఆ కంపెనీని ఎంత అమ్మేశారో తెలుసా అండి? 769 కోట్లకే అమ్మేశారు. ప్రభుత్వం దగ్గర మిగిలిన 29% వాటాకి ప్రభుత్వానికి డివిడెండ్ ఎంత వచ్చిందో తెలుసా అండి? 2002 నుంచి ఇప్పుడు 2020 వరకు దాదాపు 3,500 కోట్లు వచ్చింది. 729 కోట్లకి. అయితే తీసుకున్న ప్రైవేట్ సంస్థకి ఎన్ని వేల కోట్లు వచ్చిందండి? అవును, వేల కోట్లు వచ్చింది. అవును. ఎందుకు ఈ తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు? మీరు అమ్మితే ఎయిర్ ఇండియానో సర్వీసెస్ ఇండస్ట్రీలో ప్రభుత్వం ఎక్కడైతే గనక నిజంగా భారంగా ఉన్న భారమైపోయి ఇక ఇవి మనకి ఎన్పిఎల్గా మారుతున్నాయి అనుకుంటే అది కొంత ఆలోచించవచ్చు. కానీ ఆయన చెప్పినట్టు ఇప్పుడు దాదాపు 1,00,000 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడి ఉన్న కంపెనీ, 5 లక్షల మంది ఆధారపడి బతుకుతున్న కంపెనీ, 30 ఏళ్ల కంపెనీ, ఏనాటి ఉద్యమాల ఇది ఆంధ్రుల హక్కు అని చెప్పి సాధించుకున్న విశాఖ ఉక్కుని, ఎంతో కష్టపడి సాధించుకున్న దాన్ని తీసేయడానికి ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారు అనేది. తిరుపతిరావు గారు నమస్కారం. ఏదో చెప్తారు ఎక్స్ పార్టీ ఓటు కోసం వెళ్తే ఉన్న పార్టీ ఓటు పోయిందని. కడపలో స్టీల్ కావాలని అడుగుతుంటే విశాఖలో స్టీల్ ఎత్తేస్తున్నారు. అంటే కడపలో ఇది ఎత్తేసి కడపలో పెడదామనా, లేకపోతే కడప సంగతి మాట్లాడకుండా విశాఖ ఎత్తేయడం అనేది ఆ ఉత్తరాంధ్ర వాసులుగా మీకేమనిపిస్తోంది? వికే గారు, ముందుగా ఏదైతే ఇది అమ్మేయడం అనే పదం అయితే కరెక్ట్ అయినటువంటిది కాదు. ఈ 1000 కోట్లు అమ్మేయడం అనేది ఇది కరెక్ట్ అయినటువంటి పదం కాదు, కరెక్ట్ అయినటువంటి ఆలోచన కాదు. ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ ఆలోచన లేదు. నేను ముందుగా స్పష్టం చేస్తున్నా. లేదండి, దీపం సెక్రటరీ ట్వీట్ కూడా ఇచ్చారు తిరుపతిరావు గారు. సారీ టు ఇంటర్ఫియర్. ఆయన డైరెక్ట్ గా ట్వీట్ ఇచ్చారు ఇవాళ. దీపం సెక్రటరీది మీరు ట్వీట్ కూడా చూడండి. సెక్రటరీ గారు 100% మొత్తం స్ట్రాటజిక్ సేల్ చేస్తున్నామని ఇచ్చారు. మా అనుమానం 100% స్ట్రాటజిక్ సేల్ అన్నప్పుడు మీరు ఫైనాన్షియల్ రిపోర్ట్ మీ ఎదురుగా గనక ఈవెన్ మొబైల్ ఉంటే RINL తీసుకుంటే బుక్ వాల్యూని బట్టి ఎంత వాల్యూ పెడతారో నేను చెప్తున్నాను. ఎందుకంటే BEML ని అమ్మకానికి పెట్టారు. అందులో BEML అమ్మకానికి పెట్టేటప్పుడు 1000 కోట్లే పెట్టారు. స్టార్టింగ్ ప్రైస్ 1000 కోట్లే. చూద్దాం తిరుపతిరావు గారు స్టార్టింగ్ ప్రైస్ పెట్టలేరు. పర్లేదు తిరుపతిరావు గారు, ఇదేంటో చూద్దాం ఒకసారి చూసి అప్పుడు మనం ఓకే తప్పేం లేదులేండి. తిరుపతిరావు గారు ప్లీజ్ చెప్పండి. సరే, ఇప్పుడు ఈ ట్వీట్లు వీటి మీద మనం వెళ్ళిన దానికంటే కొన్ని వాస్తవాల గురించి నేను మాట్లాడతాను. ముందుగా ఈ విశాఖ ఉక్కు అనేది భారతీయ జనతా పార్టీకి ఒక ప్రాధాన్యత అంశం. దాన్ని మేము కాపాడుకుంటాం. ముందుగా నేను ఈ ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము ఇస్తున్నటువంటి హామీ. ఆ దిశగా ఇవాళ ఏదైతే ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ గురిండే మాత్రం ప్రస్తావన జరిగింది. ఈ ట్వీట్లు ఇవన్నీ కుటుంబరావు గారు చెప్పినవన్నీ కూడా నేనైతే నాకు వాటి మీద నేను విశ్వాసం లేదు. అది జరిగేటప్పుడు నేను మాట్లాడతాను. ఇప్పుడు ఉన్నటువంటి ఇవాళ కూడా ఏదైతే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అయినటువంటి PVN మాధవ్, మా సుజనా చౌదరి గారు రాజ్యసభ సభ్యులు, మా సునీల్ దియోదర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఈ విషయమే చర్చించడం జరిగిందన్న విషయాన్ని ముందుగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ విశాఖ ఉక్కును మేము కాపాడుకోవాలి. ఇది కేంద్ర ప్రభుత్వం తాలూకు ఆలోచన ఏంటి, దానికి ప్రత్యామ్నాయాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రాథమికంగా ఇవాళ వారితో కూర్చోవడం జరిగింది. రాబోయే రోజుల్లో దీనికి ప్రత్యామ్నాయం. నేను ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తాను. సరే, ఏది ఏమైంది అనేది పక్కన పెడితే, వాజ్పేయి గారి సమయంలో నాకు తెలిసి అయోధ్యారామ్ గారికి గుర్తుంటుంది, 1000 కోట్లు అనుకుంటాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈ ఉక్కుని కాపాడుకున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నా, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. కాబట్టి అది కూడా నేను గుర్తు చేస్తున్నాను. అదే ప్రాధాన్యత ఇవాళ కూడా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. సరే, 1000 కోట్లకు పెడతారా, ఇది పెడతారు, ఇవన్నీ ఊహాగానాలు. ఈ ట్వీట్ల మీద నేను విశ్వసించను. వాటి గురించి నేను వాటి జోలికి పోను.
ఒకటి ఏంటంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అనే పదం అయితే వాడడం జరిగింది. డిస్ఇన్వెస్ట్మెంట్ కి ఇక్కడ ఎవరైనా ఇవాళ ఉన్నటువంటి సమకాలీన అంటే రాజకీయాల్లో అంటే తిరుపతిరావు గారు మళ్ళీ మీకు అడ్డు వస్తున్నాం, ఎందుకంటే మీరు అధికార పార్టీ కాబట్టి అడ్డు రాక తప్పడం లేదు. చెప్పండి. డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడంటే పూర్తి స్థాయిలో కాకుండా ఓ 30%, 40%, 50% ఒక పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతుంటే అప్పుడు దాన్ని పెట్టుబడుల ఉపసంహరణ అంటారు. 100% ఉపసంహరణ అంటూ ఉండదండి. 100% ఇల్లు మొత్తం వదిలేసి వెళ్ళిపోవడం అంటే ఏంటి సార్ దాని అర్థం? అయితే దాన్ని పాడు పెట్టడం లేదా అమ్మేయడం, రెండిట్లో ఏదో ఒకటే. ఒక్కటే ఇక్కడ వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు. మీ భావజాలం ప్రకారం, మీ పదజాలం ప్రకారం మేము డిస్ఇన్వెస్ట్మెంట్ కే పరిమితం తప్పిస్తే అది కూడా ప్రత్యామ్నాయాలు ఆలోచించే పరిస్థితి ఉంది. డిస్ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా ప్రత్యామ్నాయాలు ఆలోచించే పరిస్థితి ఉంది. ఇక్కడ సార్ వెంకటకృష్ణ గారు ఒక్కటే వెంకటకృష్ణ గారు, దీపం సెక్రటరీ అంటే ఎవరో కాదండి, హైయెస్ట్ ఆఫీషియల్ ఆఫ్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ సెక్రటరీ. ఆయన ట్వీట్ ఎప్పుడు ఇచ్చారో తెలుసా అండి? మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ అనురాగ్ ఠాకూర్ గారు నిన్న ప్రెస్ మీట్, బడ్జెట్ తర్వాత ప్రెస్ మీట్ లో మేము ఈ అమ్ముతాం ఎసెట్స్, ఈ ఎసెట్స్ డైవర్స్ట్ చేస్తాము అని, ఈ ఎసెట్స్ టోటల్ గా అమ్ముతాము అని చెప్పిన తర్వాత ఇచ్చిన ట్వీట్. కాబట్టి ఇక్కడ రెండో అభిప్రాయం లేదు. 100% అమ్మటానికి విశాఖ ఉక్కు కర్మాగారానికి డిసైడ్ అయిపోయారు కేంద్రం. కుటుంబరావు గారు, పెద్దలు మీరు మాటికి అడ్డం పడుతుంటే మీరు చెప్పాల్సిందే చెప్పనివ్వండి సార్. తర్వాత మీ ఇష్టం, మీరు ఏది చెప్తే చెప్పండి, మాకేం ఇబ్బంది లేదు. చెప్పండి సార్, మీరు తర్వాత చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. నాకు వెంకటకృష్ణ గారు 2 నిమిషాలు టైం ఇస్తే చెప్పండి. తిరుపతిరావు గారు చెప్పండి. చర్చ అనేది జరగనియండి. మీరు అనేది కూడా మేము మొదట చెప్పాను, మీకంటే బాధ్యత మాకుంది, మేము కాపాడుకుంటాం. ఆ దిశగా మొట్టమొదటి ఇవాళ మా రిప్రజెంటేషన్ వెళ్ళింది అని కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఏముంటే అవి చెప్పండి, వాటిని పరిగణలోకి తీసుకుంటాం. మీరు అన్నటువంటి దీపం సెక్రటరీ అంటే నాకు ఐడియా ఉంది సార్, నాకు ఆ నాలెడ్జ్ ఉంది. నేను నాలెడ్జ్ లేక కాదు, నేను విశ్వసించట్లేదు అనేసి అంటే అది నేను విశ్వసించట్లేదు అన్నాను, కానీ ఆయన ఎవరో తెలియదని నేను అనలేదు. రెండోది ఏంటనేసి అంటే వాటి మీద కూడా మీరు చెప్పినటువంటి ప్రతి విషయం మీద కూడా మేము దృష్టి సారిస్తాం. మీ తాలూకా సందేహాలు, సూచనలు ఏవైనా సరే మేము స్వీకరిస్తాం, సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మాకు విశాఖ ఉక్కు అనేది ఒక ప్రాధాన్యత అంశము, మేము దానికి నిలబెట్టుకుంటాము. ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం, ప్రత్యామ్నాయాలు వెతుకుతాము. ఇప్పుడు DCI ప్రస్తావన కూడా తెచ్చారు వెంకటకృష్ణ గారు. DCI సమయంలో కూడా అదే చెప్పారు. ఏం జరిగింది? మెర్జింగ్ జరిగింది అంతే. కొచ్చిన్ పోర్ట్ లో మెర్జింగ్ జరిగింది, కానీ అదేమని ప్రైవేట్ ఇచ్చామా? లేదు. కొన్ని ప్రత్యామ్నాయాలు చూస్తాము. ఆల్రెడీ ఏదైతే విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా దయచేసి 1000 కోట్లకు అమ్మేస్తున్నారు అన్నటువంటి ఒక అపోహను మనం కలిగించొద్దు. మీరు సరైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి సూచనలు ఇవ్వండి, నిర్ణయాత్మకమైనటువంటి సందేహాలు చెప్పండి. ఖచ్చితంగా చర్చిద్దాం. మేము కట్టుబడి ఉన్నాం. ఈ విషయాలను మేము కేంద్ర నాయకత్వంతో కూడా మాట్లాడి అవన్నీ చర్చిద్దాం. ఓకే, కానీ 1000 కోట్లకి అమ్మేస్తున్నారు, ఇలాంటి భావన అనేది ప్రజల్లోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఇలాంటి పెద్దల మీద ఉందండి. నేను ఒకటే చెప్తున్నా సార్, ఇక్కడ దయచేసి వెంకటకృష్ణ గారు, అంటే మీరు ప్రజల మీద కాదండి, ఇక్కడ ప్రభుత్వానికి లేని ఆలోచన ఏదో మాలాంటి వాళ్ళమో లేకపోతే ఈ యూనియన్లో లేకపోతే లీడర్లో ఇట్లా నాయకులో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, లేని ఆలోచనని క్రియేట్ చేస్తున్నారు అన్నట్టుగా మీరు అంటున్నారు. కానీ అది కాదండి, డెఫినెట్ గా. నేను అలాగ అనలేదు వెంకటకృష్ణ గారు. నేను చెప్పేది మీ తాలూకా సందేహాలు, మీ తాలూకా సూచనలు స్వీకరిస్తాము అని చెప్తూనే నేను ఒకటే చెప్తున్నా, 1000 కోట్లకి అమ్మేస్తారు అనేది ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ ప్రస్తావనకు వచ్చిన మాట వాస్తవము. నేను ముందే చెప్పాను, దానికి ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచిస్తున్నాము. ఆలోచించినటువంటి ఘన చరిత్ర మాకుంది. వాజ్పేయి గారి సమయంలో 1000 కోట్లు ఇచ్చామనేసి అంటే ఇవాళ 1,00,000 కోట్లు ఇచ్చినట్టు సార్ లెక్క కాదు సార్, ఇవాళ ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ ప్రకారం చూసుకుంటే. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి మాకు ప్రాధాన్యత ఇవాళ ఎందుకు లేదని మీరు అనుకుంటారు. సరే, మీ దృష్టికి వచ్చినవన్నీ చర్చలో పెట్టండి, మాట్లాడదాం. మేము ఖచ్చితంగా ఇవాళ నేను చెప్పాను కదా, మా రిప్రజెంటేషన్ ఆల్రెడీ అక్కడ ఉంది, మీకు తెలుసో తెలియదు. దయచేసి తిరుపతిరావు గారు, మేము దాన్ని రక్షించుకుంటామని చెప్తున్నా. తిరుపతిరావు గారు, ఇక్కడ కుటుంబరావు గారు చెప్పేదాన్ని మనం
ఓకే, మీరు కాస్త దాన్ని కాంట్రాడిక్టరీ చేయొచ్చు, లేకపోతే నేను చెప్పేదాన్ని లేదు, నేనేమి కాంట్రాడిక్ట్ చేయదలుచుకోలేదు. చేసినా తప్పులేదండి, చేసినా తప్పులేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకపోయినా కూడా కాదు ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకపోయినా కూడా ఇది మిస్క్యారీ అవుతోంది, ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్ పోతున్నాయనే బాధ లేకపోతే ఈ ఇంట్రెస్ట్ మీకు ఉండొచ్చు, కాబట్టి కాంట్రాడిక్ట్ చేయొచ్చండి, తప్పేం లేదు. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. కానీ చర్చలో ఏది నేను వ్యతిరేక భావంతో చర్చలో ఏది నేను అనేది సార్, నేను అనేది చెప్పినా కూడా తప్పు లేదు అంటున్నా. కానీ బిజినెస్ స్టాండర్డ్ అయితే మీకు తెలుసు కదా సార్, బిజినెస్ స్టాండర్డ్ అంతా దీని మీదనే, ఇటువంటి వార్తల మీదనే అది ఫోకస్ పెడుతుంది, ప్రపంచంలో గుర్తింపు పొందిన మీడియా. క్యాబినెట్ గివ్స్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ 100% disinvestment RINL. The state-run steelmaker has been reeling under Not losses. only that. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. Under losses over the past few years. It reported a loss of rupees 1369 crores in 2017-18 and 3,910 crore loss in 2019-20. The Cabinet Committee on Economic Affairs gave in principle approval for 100% disinvestment of Centre's stake in Rashtriya Ispat Nigam Limited. Sir, 100% disinvestment of Centre's స్టేక్లో 100% కాకుండా 101%, ఇంకా 1% 2% ఉంటాయి సార్ 100% పోయిన తర్వాత. 100% అంటేనే మొత్తం వెళ్ళిపోవడం. 100% స్టేక్ డిజిన్వెస్ట్మెంట్ అంటే ఇవే అంటే పదజాలాన్ని అదే అంటున్నా, అర్థమైంది. ప్రైవేటైజేషనే అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రాసింది క్యాబినెట్ రాసిన తీర్మానం తాలూకు వెర్బాటమ్ని ఫస్ట్ రాశారు, తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రైవేటైజ్డ్ అని రాశారు. ఇప్పుడు అది మొత్తం చదవాలనేది నా ఉద్దేశం కాదు, కానీ ఇది జరుగుతున్న నేపథ్యంలో అది బీజేపీనా, టీడీపీనా, జనసేన, సిపిఎమ్మా, సిపిఐయా, సిఐ2నా, ఏఐటియుసినా, బిఎంఎస్ఆ, ఇది కాదండి. దాన్ని కాపాడుకోవాలి, దాన్ని కాపాడుకుందాం. దట్ ఈజ్ అవర్ ప్రైమ్ డ్యూటీ. మళ్ళీ ఆనాటి ఉక్కు సంకల్పంతో ఏదైతే పోరాటం చేశారో మళ్ళీ అది చేయక తప్పేలా లేదు. విజయ్ కుమార్ గారు మీకేమనిపిస్తోంది? విశాఖ ఉక్కు ఇది ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు అమ్మకానికి పెట్టడం కాదు, రేటు కూడా డిసైడ్ చేశారు 1000 కోట్లని. విజయ్ కుమార్ గారు, తిరుపతిరావు గారు ఎంత దీన్ని లైటర్ వీల్లో తీసుకున్నా కూడా విజయ్ కుమార్ గారు ఇట్ ఈజ్ డిసైడెడ్, ఇప్పటికీ డిసైడెడ్. విజయ్ కుమార్ గారు, వెంకటకృష్ణ గారు, మీకు అలాగే పెద్దల్లో ప్యానెల్లో ఉన్న పెద్దలకి ఏటీఎన్ వీక్షకులకి నమస్కారం అండి. నమస్కారం. ఇవి నిర్ణయాలు తీసుకోలేదు అవన్నీ చాలా క్లారిటీగా ఆన్ పేపర్ వచ్చిన తర్వాత దాచేదేం లేదు. అయితే విశాఖ వాసిగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎంతైతే నిజమో విశాఖ ఉక్కు విశాఖకి ప్రైడ్ అండి, విశాఖకి దిక్సూచండి. ప్రైడ్ ఏంటి సార్? ఏపీకి ప్రైడ్, తెలుగు వారికి ప్రైడ్, భారత్ కే ప్రైడ్, ఇండియాకే ప్రైడ్. వైజాగ్ అబ్సల్యూట్లీ. మరి ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా మేము వాటి మీద స్టాండ్ తీసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది, ముఖ్యంగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర వ్యక్తులకు ఉంది. ఇది లాస్ అని చెప్తున్నారు స్టార్టింగ్ నుంచి. ఇక్కడ ఒక పెద్ద తప్పు ఏం జరిగిందంటే, దీనికి ఏదైతే మైన్స్ ఉన్నాయో అవి ఇవ్వకపోయినా కూడా చాలా ప్రశాంతంగా అడగడం, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఏదో మంచిగా మాకు కావాలి అని చాలా సీరియస్ గా ప్రతిసారి బ్లడ్ ఇవ్వడం, లేకపోతే ఇంకా మంచి పనులు చేయడం, మాకు కావాలని చెప్తే ఎవ్వరూ పట్టించుకోలేదు. నిజంగా మేము విశాఖపట్నం వాసులు అందరం కలిసి విశాఖ ఉక్కుకి మేము గనక ఈ మైన్స్ సాధించుకుని ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 66 విలేజ్లు, దీంట్లోని 66 విలేజ్లు భూములు ఇచ్చేయండి, 24,000 ఎకరాలు భూములు ఇచ్చేయండి. అందులో పర్మనెంట్ ఉద్యోగాలు 18,000 వస్తే 22,000 టెంపరీ ఉద్యోగాలు ఉన్నాయి. అయితే మేమేమంటున్నాం అంటే ఇంకా ఆర్కార్డులతో ఇంకా మిగిలిపోయిన ఉన్నారు ఉద్యోగాలు రాకపోయినా, అయినా కూడా సహకరించారు. ఇంకా ఇక్కడ ఎవరెవరో బయట నుంచి వచ్చి అక్కడ సిఎండీలుగా ఉండడం, వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవడం చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి, ముఖ్యంగా అని ఎందుకంటున్నానంటే మైన్స్ ఇవ్వకపోతే
మార్కెట్ లో ప్రైవేట్ రంగం, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు, గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్లు ఏదైనా సరే మైన్స్ తోని వాళ్ళకి ఓన్ మైన్స్ తో రన్ చేసినప్పుడు, కాంపిటేటివ్ గా వెళ్ళేటప్పుడు, ఈవెన్ దో మార్కెట్ లోనే, అంటే ఇది ఎంత బెనిఫిటెడ్ ప్లాంట్ అంటే మార్కెట్ కి దూరంగా ఉండి అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేసుకొని మీరు చేసుకోవాలి. కానీ ఇది మార్కెట్ మధ్యలో ఉండి కూడా ఈ రోజు లాస్ వస్తుంది అంటే కారణం కేవలం మైన్స్. ఎన్ఎండిసి మైన్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి నచ్చినప్పుడు ఇస్తారు, నచ్చినప్పుడు నచ్చినట్టు చేస్తుంటారు. వాళ్ళు ఓన్ మైండ్ లేకపోవడం వల్ల ఈ దుస్థితి. అప్పటికి 1100 ఎకరాలు గంగవరం పోర్టుకి ఇస్తే ఒక్క ఉద్యోగం కూడా లేదండి. ఒక్క ఉద్యోగం కనీసం ఈ నిర్వాసితులకు లేకుండా గంగవరం పోర్టులో 1100 ఎకరాలు పోయింది. అయితే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం అంటే నిర్ణయం తీసుకోవచ్చు, భారతదేశం ప్రకారంగా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు మా తిరుపతిరావు గారు మాట్లాడినట్టు ఇమీడియట్ గా ఎమ్మెల్సీ మాధవ్ గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ మీరు వీళ్ళందరూ కూడా వెళ్ళటం జరిగిందంటే మేము సడన్ గా ఇదేంటిది ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రతి ఒక్కరికి రగిలిపోతుంది కదా, పార్టీలో ఉన్నాయి కాబట్టి. కానీ విశాఖ ఉక్కు కోసం ప్రాణాలు త్యాగం చేసేటప్పుడు పార్టీలు త్యాగం చేయడం పెద్ద ఇబ్బంది అయితే కాదనేది నాకు అనిపిస్తుంది. మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తీరని నష్టానికి గురవుతోంది. ప్రతిదీ కోల్పోతోంది, హక్కులు కోల్పోతోంది, ఆస్తులు కోల్పోతోంది, చివరికి ఉనికినే కోల్పోతోంది. పార్టీల రాజకీయం వల్ల, పార్టీల చేతగానితనం వల్ల, పార్టీల చెంచాగిరి వైఖరి వల్ల, లేకపోతే పట్టింపు లేని ధోరణి వల్ల, వ్యక్తిగత స్వార్థం వల్ల, రాజకీయ స్వార్థాల వల్ల విభజన చట్ట ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా రాదు, లేకపోతే అమరావతి ఉండదు, లేకపోతే పోలవరం పూర్తి కాదు. సరే పోలవరం అంటే ఇవాళ కాదు రేపు అవుద్దని ఏదో హోప్ ఏదో ఉంది, దాన్ని మనం అంత తేలిగ్గా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నో పెండింగ్లో ఉంటే, రైల్వే జోన్ రాలేదని ఒక పక్క గొడవ పెడుతూ ఉంటే, విశాఖ స్టీల్ కూడా ఎత్తుకుపోదా. కడపలో స్టీల్ పెట్టండి మగడ అంటే అది పెడతాం అని చెప్పి దాన్ని అలా పెండింగ్లో పెట్టి ఉన్న స్టీల్ కూడా ఎత్తుకుపోతే పరిస్థితి ఏంటి అనేది ఒక పాయింట్. రెండోది, ఇప్పుడే అయోధ్యరామ్ గారు చెప్పినట్టుగా 20,000 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ప్లాంట్ని కొన్నవాడు ఎకరానికి ₹1 కోటి వేసుకున్న 20,000 కోట్ల రూపాయలు ఊరికి ల్యాండ్ మీద వస్తుంది. 1000 కోట్లకు అమ్మేయడం అనేది ఇందాక ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ 729 కోట్లకి అమ్మితే ఉన్నదానికి డివిడెండే 3,500 కోట్లు వస్తుంది ప్రభుత్వానికి. క్యాప్టివ్ మైనింగ్, విశాఖ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైనింగ్ లేదు, సొంత గనులు లేవు. కాబట్టి అది ఇవ్వండి నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా. అది ఇవ్వకపోగా ప్లాంట్ అమ్మేస్తారా? ఒకవేళ మీరు అమ్మితే కొనేవాడికి ఎక్కడి నుంచి వస్తుంది మైనింగ్, క్యాప్టివ్ మైనింగ్? అప్పుడు ఇస్తారా? క్యాప్టివ్ మైనింగ్ ఇస్తారా ప్రైవేట్ బయ్యర్కి, దాన్ని రన్ చేయాలనుకునేవాడికి? లేదా వాడు ఏదైనా చేసి తుక్కు కింద ఇనుము అమ్మేసుకుని ల్యాండ్ మాత్రం రియల్ ఎస్టేట్ చేసుకుంటానంటే కూడా ఒప్పుకుంటారా? స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? చిన్న బ్రేక్ తర్వాత రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. దీని వెనక నిజంగానే పెద్ద కాన్స్పిరసీ ఉన్నట్టుగా తెలుస్తోంది. బ్రేక్లో నాకు వచ్చిన కీలకమైన సమాచారం ఆధారంగా చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకంలో చాలా పెద్ద కాన్స్పిరసీ, చాలా పెద్ద కుట్ర ఉన్నట్టుగా బయటపడుతోంది. అదేంటో నేను బ్రేక్ చేసే ముందు ఒకసారి ఈ ప్లాంట్ అమ్మకం మీద మనతో మాట్లాడడానికి ఎకనమిస్ట్ ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు ఒకసారి లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. జీవీఆర్ శాస్త్రి గారు నమస్కారం. నమస్కారం వెంకటేష్ గారు. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? అంటే గవర్నమెంట్ కి ప్రైవేటైజేషన్ చేసే హక్కు అధికారం లేదు. డిస్ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ప్రైవేటైజేషన్. కేంద్ర ప్రభుత్వానికి దీని మీద 100% చేసే హక్కు లేదు. నేను డ్రింకింగ్ కార్పొరేషన్ వ్యవహారంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాను. దాని మీద నేను ఒక్కటి పోరాడాను. దాని డ్రింకింగ్ కార్పొరేషన్ ప్రైవేటైజేషన్ కూడా ఆపాం. కేంద్ర ప్రభుత్వానికి ప్రిన్సిపల్ నరేషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దిస్ ప్లాంట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అవన్నీ దృష్టిలో పెట్టుకుని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి లేదు. ఇంకోటి ఏంటంటే పాలసీ స్టీల్ అండ్ షుగర్, ఈ రెండింటి మీద కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల ఈ రెండు స్టీల్ అండ్ సిమెంట్, స్టీల్ అండ్ షుగర్, ఈ రెండు స్టీల్ షుగర్ ఏమైందంటే అక్రాస్ ది నేషన్ లో మనకు అన్ని చోట్ల పడిపోయింది. రెండోది ఏంటంటే అసలు మన RINLకి
మీరు చెప్పినట్టుగా క్యాపిటల్ మైనింగ్ అసలు ఇవ్వలేదు, అది ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఆయన. మీకు అక్కడి నుంచి అందరు చైర్మన్ దగ్గర ప్రతి చైర్మన్ దీని మీద ఇవ్వడం ఎప్పుడు పట్టించుకోలేదు. అసలు దీన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది ప్రైవేటైజేషన్ చేసే హక్కు అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. కాదండి, ప్రైవేటైజేషన్ చేసే హక్కు లేదు కాబట్టి, అధికారం లేదు కాబట్టి ఆ పదం వాడకుండా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. 100% డిస్ఇన్వెస్ట్మెంట్. 100%. సార్ మీరు ఆక్స్ఫర్డ్ లో చదువుకున్నారు కదా, వాట్ ఈజ్ మెంట్ బై 100% డిస్ఇన్వెస్ట్మెంట్? 100% డిస్ఇన్వెస్ట్మెంట్ అనే పదంలో 100% ఎప్పుడు రాదు. అదే కదా, అది రాదు. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ 100% లో ఒక పోర్షన్, ఇట్ వ్యారీస్ బిట్వీన్ 0 to 99. 99 ఇవ్వరు కాబట్టి అది 69 కింద లెక్క కడతారు. ఎందుకంటే మైనారిటీ షేల్డ్ కూడా ఒప్పుకుంటారు. తప్పితే అది 59 అయినా అవ్వచ్చు, 69, మాక్సిమం 69 అవ్వచ్చు, అంత ఉండకూడదు. వీళ్ళ మెదళ్ళు మోకాళ్ళలో ఉన్న వీళ్ళకి డ్రిడ్జింగ్ కార్పొరేషన్ మీకు చాలా ఎంత విచిత్రం చెప్తారు వెంకటకృష్ణ గారు. డ్రిడ్జింగ్ కార్పొరేషన్ అనే దాని మీద నీతి ఆయోగ్ లో వీళ్ళు పెద్ద కమిటీ వేసి డిస్ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ట్రై చేశారు. నేను అప్పుడు అడ్డం పడి 18 పేజీలు ఉత్తరం నేషనల్ మెరిటైమ్ పాలసీ అనేది పుస్తకం నేనే రాశాను. ఆ పుస్తకాన్ని వాళ్ళకి చూపించి అసలు డ్రిడ్జింగ్ కార్పొరేషన్ అంటే ఏంటో నా సెక్రటరీలు అందరినీ అడిగాను. ఎవరికి ఐడియా లేదు. అదేంటంటే ఒకటి కట్టబెట్టేయాలి. ఆ తర్వాత ఏమనుకున్నారు, ఏం జరిగిందో మొత్తం ఒక కమిటీ వేశారు, అందులో నన్ను కూడా వేశారు. ఆ కమిటీ వేసిన తర్వాత అప్పుడు వచ్చి దాన్ని ఆపారు. ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆగింది అప్పటికి. ఏంటి అది జరగదు, నేను అడ్డం పడ్డాను అన్ని చోట్ల. సో అలాగే ఇక్కడ ఏమైందంటే స్టీల్ ప్లాంట్ అది 24,000 ఎకరాలు కాదండి, ఒక 24,000 ఎకరాలు కాదు, దానికి ఆనుకుని ఇంకా 6-7 ఎకరాలు ఉంది. అది ఇంకా అది లెక్కలో లేదు. అవన్నీ కలుపుకున్నా ఇదేంటి 1,000 కోట్లు కాదండి. ఇది అసలు దాన్ని అమ్మవలసిన ఆవశ్యకత లేదు. ఆవశ్యకత లేదు. వీళ్ళ చేతగా ఇప్పుడు మీకు చెప్పాను చూసారా, ఇది డిస్ఇన్వెస్ట్మెంట్ అనే దానికి కేంద్ర ప్రభుత్వానికి హక్కు అధికారం లేదు. రైట్ సార్, రైట్ శాస్త్రి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక అయోధ్యరామ్ గారు, అర్థం కాని విషయం ఏంటంటే సార్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి లేని క్యాప్టివ్ మైనింగ్ రేపు ఎవరో కొనుక్కోబోయే వ్యక్తికి ఎక్కడి నుంచి వస్తుంది? సార్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగంకి లభించని సొంత గనులు రాదండి, ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళకి రాని లాభాలు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? ఖచ్చితంగా రావండి. ఇదంతా కూడా ఏదైతే మ్యాచ్ ఫిక్సింగ్ ఉందో ఓ డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది కానే కాదు, డిస్ఇన్వెస్ట్మెంట్ కాదు, స్ట్రాటజిక్ సేల్. క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్, గవర్నమెంట్ అఫీషియల్ హ్యాస్ సెడ్. ఇవన్నీ వచ్చిన తర్వాత నిన్న వందలాది మంది కార్యకర్తలు మేము రోడ్ల మీదకి వచ్చి బైఠాయించిన తర్వాత రేపు ర్యాలీగా వందలాది మోటార్ సైకిళ్లతో విశాఖపట్నానికి వెళ్ళబోతా ఉన్నాము. విశాఖపట్నం నడిబొడ్డున వందలాది మంది కార్యకర్తలతో రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ధర్నా పెట్టాము. మరి ఇది కాదనుకున్నప్పుడు వారు బీజేపీ నుంచి ఒక ప్రతినిధిని పంపించి ఇది తప్పుడు వార్త అని చెప్పి ఖండించమని చెప్పండి. లేదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చైర్మన్ గారి చేత ఖండించమని చెప్పేసి స్టీల్ మంత్రి గారు చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు. ఎందుకు చెప్పరు? చెప్పొచ్చు. అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ కాదు, స్ట్రాటజిక్ సేల్ అంటే భాగస్వామ్యాన్ని అమ్మేయడం, అక్కడ చైర్మన్ తీసేసి ప్రైవేట్ చైర్మన్ పెట్టుకోవడం, ఈ కంపెనీ మొత్తాన్ని ఎత్తుకుపోవడం. అట్లాగే అనేక స్టీల్ ప్లాంట్లు. అసలు మన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? మన ఎంపీలు ఏం చేస్తున్నారు? మన ఎంపీలు రిపబ్లిక్ డే రోజు జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఇన్ ప్రిన్సిపల్ నాడు వస్తే దీనికి సేల్కి ఈ 100% డిస్ఇన్వెస్ట్మెంట్ కి 26 జనవరి రిపబ్లిక్ డే రోజు తలూపితే మన ఎంపీలు ఏం చేస్తున్నారు? పార్లమెంట్ సమావేశాల్లో ఇంతవరకు నోరిప్పరే. వీళ్ళకి బాధ్యత లేదా? వీళ్ళకి ఆ మాత్రం అవసరం లేదా? విషయాన్ని రేపు వెంకటకృష్ణ గారు రేపు వందలాది మంది కార్యకర్తలతో విశాఖపట్నం నడిబొడ్డున బైఠాయించబోతా ఉన్నాం పూర్తి రోజు ధర్నాలో. ఆ ధర్నాకి అధికార వైసీపీ పార్టీని, తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని వచ్చేంత వరకు వైజాగ్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వైజాగ్ ప్రైవేటైజేషన్ ఆర్ డిస్ఇన్వెస్ట్మెంట్ దీని నుంచి మేము ఉపసంహరించుకుంటున్నాం. అలాంటిది జరగదు అని పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించేంత వరకు పోరాటం ఆగడానికి వీలేదు. ఆగకూడదు. ఆగిందా? అయ్యిందే. ఇంకా కోల్పోయినట్టే. విశాఖ
వెంకటకృష్ణ గారు, ఆ. విశాఖ ఉక్కు ఆంధ్రులకు పోరాటంతో మహానుభావులు తెచ్చారు. దాన్ని పోరాటాలతో కాపాడుకోవడం కోసం మా ప్రాణ త్యాగాలు కూడా సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే సమస్య లేదు. డిజిన్వెస్ట్మెంట్ కాదు ఇది, ఇది ప్రైవేటీకరణ కాదు. మొత్తం హోల్సేల్గా మీరు చెప్పినట్టు 1000 కోట్లకు 2000 కోట్లకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. అదే వాస్తవం అయితే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. 1000 కోట్ల రూపాయలు మేము ఇస్తాం, మా కంపెనీ వెరీ గుడ్. చెప్పేసి కార్మికులకు రాసేమని చెప్పండి. ఆఫ్టర్ ఆల్ 1000 కోట్లే కదా ఈ కేంద్ర ప్రభుత్వానికి పెద్ద బరువే కాదు కదా, కార్మికులకు రాసేమని చెప్పండి. బ్యాంక్ లోన్, యా, without bank loan, single stroke, we will pay 1000 crores on behalf of the public, on behalf of the employees. శబాష్ శబాష్, Or you surrender the company to the public. ఇచ్చేమనండి. కాబట్టి మా పూర్వీకులు ఎంత కష్టపడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేనప్పుడు పోరాటాలు చేస్తూ వచ్చింది ఈ కర్మాగారం. ఇవాళ 30,000 మంది రిజర్వ్ సైన్యం ప్లాంట్లో ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు అండగా ఉన్నారు. ఏ పొలిటికల్ పార్టీ కలిసి వస్తుందో కలిసి రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి రాజకీయ పార్టీ తలుపు తడతా ఉన్నాం. మేము కార్మిక సంఘాలుగా వారి దగ్గరికి వెళ్తా ఉన్నాం, రమ్మంటా ఉన్నాం, వచ్చి ముందు నిలబడమని చెప్తా ఉన్నాం. మేము సైన్యంగా మేము ముందుకు వస్తాం. రైట్ రైట్. కుటుంబరావు గారు, కుటుంబరావు గారు, ఇది ఇందాక నేను చెప్పినప్పుడు దీని కాన్స్పిరసీ ఉన్నట్టు కనబడుతోందని ఎందుకు అన్నానంటే, ఇది బీజేపీ అనడానికి లేదు, ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒక ఒప్పందంలాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి, ప్రైవేటైజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తల ఊపింది. అందుకే 3 రాజధానులకు కేంద్ర ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ తల ఊపింది. దానికి నిదర్శనంగా హైకోర్టుని కర్నూలుకి తరలించాలంటే సుప్రీంకోర్టు అనుమతి కావాలి, రాష్ట్రపతి గారి అనుమతి కావాలని అందరికీ తెలిసిన విషయమే, అందరం మాట్లాడుకున్నదే కదా. ఇవాళ న్యాయశాఖ మంత్రి ఏం చెప్పారండి? జీవీఎల్ నరసింహరావు అడిగితే సమాధానం రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోవాలి, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఓకే అనుకుంటే షిఫ్ట్ చేసుకోవచ్చు, కేంద్రానికి ఏ సంబంధం లేదు ఇందులో అని. దీన్ని బట్టే అర్థమవుతోంది దీని వెనుక పెద్ద కాన్స్పిరసీ ఉందనేది. నిజం అంటే నేను పేరు బయట పెట్టలేను కానీ కేంద్ర ప్రభుత్వంలో హైలీ ప్లేస్డ్ సోర్స్ ద్వారా వచ్చిన సమాచారం ఇప్పటి బ్రేక్లోనే. సో కుటుంబరావు గారు, దీన్ని బట్టి విశాఖ ప్లాంట్ ముఖ్యమా, విశాఖ వాసులకి ఉంటుందో పోతుందో తెలియని రాజధాని ముఖ్యమా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విశాఖ ఉక్కు ముఖ్యమా, అర్థం పర్థం లేని 3 రాజధానులు ముఖ్యమా? వెంకటకృష్ణ గారు, ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో నేను చేసిన రిమార్క్ ఇదే కదా సార్ మీకు చెప్పింది. నేను ఇందులో పెద్ద కుట్ర ఉంది, ప్లస్ భూములు కొట్టేద్దాం అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ కూడా ఈ కుట్రలో ఒక భాగం అన్నమాట. అండ్ 2 పార్టీలు దాగుడు మూతలాడుతున్నట్టు మాకేం సంబంధం లేదు, మేము రాష్ట్ర ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం అని ప్రజల చేతుల్లో కాలీఫ్లవర్ పువ్వులు పెడుతున్నారు. కాలీఫ్లవర్ పువ్వులు పెట్టేసి ఈ కథలు చెప్తున్నారు. ఏంటో డిక్షనరీ తీసి చూస్తే కూడా ఎవరికైనా తెలుస్తుంది ప్రైవేటైజేషన్ అంటే ఏంటి, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటని. సెక్రటరీ గారు డైరెక్ట్ గా ప్రైవేటైజేషన్ అని చెప్తే కూడా మాకేదో తెలియదే, మేము ఇంకా రిప్రజెంటేషన్ పెడుతున్నాము, మా ప్రజా ప్రతినిధులు అది ఇదని. దమ్ము ధైర్యం ఉంటే ఉత్తరాంధ్ర బీజేపీ ప్రతినిధులు అందరూ రాజీనామా చేస్తామని చెప్పనండి. మాకు వైజాగ్ ఇది చేసేస్తే అని చెప్పేసి. అండ్ అబ్సల్యూట్ కాన్స్పిరసీ కాకపోతే నేను ఇందాక మీకు చెప్పినట్టు ఉత్తరం రాసింది నేను నా మెయిల్ బాక్స్ లో నుంచి తీశానండి. మైన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము రాసింది మే 6వ తారీఖు 2015. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 10వ నెలకే. అప్పుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కోల్ అండ్ స్టీల్ చైర్మన్ రాకేష్ సింగ్ గారు రిపోర్ట్ ప్రెజెంట్ చేసి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కి ఐరన్ ఓర్ మైన్స్ అలాట్ చేయాలి, బ్లాక్స్, అప్పుడు 20 మిలియన్ టన్స్ కి కెపాసిటీ కూడా పెంచుకోవచ్చు అని చెప్పారు. ఆ రిపోర్ట్ ని అటెస్ట్ చేస్తా, ప్లస్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిది అటు కేజీ బేసిన్ దానిపైన కూడా అనమాట అటాచ్ చేస్తా ఉత్తరం అప్పుడు పంపించామండి. అంటే కుట్రేంటి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రికమెండ్ చేసినా కూడా ఈ 5 సంవత్సరాల్లో ఇవ్వలేదు కదా మైన్స్. మైన్స్ ఇవ్వలేదు, నిర్వీర్యం చేయాలి. ఇవ్వలేదు అంటే ఇచ్చే ఉద్దేశం లేదు, అదే ఉద్దేశమే లేదు. నిర్వీర్యం చేయాలి కంపెనీని నిర్వీర్యం చేసి సిక్ అయిపోయింది, నష్టాలు చేస్తాము. ఎంత దారుణం సార్. ఒక కంపెనీని నిర్వీర్యం చేయాలనుకోవడానికి అదేమి చిన్న చితక కంపెనీ కాదు సార్.
దశాబ్దాల చరిత్ర ఉంది, రక్తపాతం ఉంది, ప్రాణత్యాగాలు ఉన్నాయి. ఒక రాష్ట్రం మొత్తం పోరాడి సాగించుకున్న కంపెనీ కొన్ని వేల లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. అలాంటి దాన్ని నిర్వీర్యం చేస్తారా? జస్ట్ లైక్ దట్, వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ అక్రమ ఆస్తుల కోసం, అక్రమార్జన కోసం. ఇంకోటి ఫైనాన్షియల్స్ కూడా చెప్తున్నా వెంకటకృష్ణ గారు. నా ఎదురుగా 1991 దగ్గర నుంచి ఇప్పుడు 1819 వరకు మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఫైనాన్షియల్ నెంబర్స్ అన్ని నా ఎదురుగా ఉన్నాయి. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూస్తే నష్టాల కంటే లాభాలు ఎక్కువ ఇచ్చింది. బిఫోర్ ట్యాక్స్ నేను చెప్పేది చూస్తే నష్టాల కంటే నెట్ గా ప్రాఫిట్ కేంద్రం జేబులోకి 3,500,000 కోట్లు వెళ్ళింది ఇప్పటికి. అయినా మరి ఎందుకు ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే 1000 ఎకరాలు కొట్టేయటానికే. నేను అందుకని చెప్తున్నా, ఇందాక అయోధ్యరామ్ గారికి సపోర్ట్ కి, దానికి ముందు కూడా నేను ఇందాక ఆయన మాట్లాడటానికి ముందు కూడా చెప్పాను, నిజంగా అమ్ముదాం అనుకుంటే ఆంధ్ర ప్రజలకు అమ్మమనండి. అందరూ జేబుల్లో నుంచి సేవింగ్స్ అకౌంట్ లో నుంచి డబ్బులు తీసేసి మేము తీసుకుంటాం, ఆంధ్ర ప్రజలు అందరూ కలిపి కంపెనీని. అంత బిచ్చం కావాలి కేంద్రానికంటే అడగమనండి ఎంత బిచ్చం కావాలో. 30,000 కోట్లు గ్రాస్ బ్లాక్ ఉంది ఫైనాన్షియల్ నెంబర్స్ లో చూస్తే. అంటే కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మాలనంటే మినిమం 30,000 కోట్లు ప్లస్ ప్రైజ్ పెట్టాల్సి వస్తుంది. అది పెట్టకుండా తప్పించుకోవటానికి, తక్కువ రేట్లో కొట్టేయటానికి ఈ మధ్య బిఎంఎల్కి ఏదైతే పెట్టారో ప్రైజింగ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి ఉన్న ఏకైక షిప్పింగ్ కంపెనీ, భారత్ షిప్పింగ్ లో హైయెస్ట్ ఇది, దానికి 1000 కోట్లే పెట్టారు. ఏది బిడ్డింగ్ కి. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా 1,000-2,000-3,000 కోట్లు కొట్టేసుకెళ్ళిపోదామనే. 1000 కోట్లనే ఉంది కదా, ఆల్రెడీ డిస్క్లోజ్ అయింది. అది కూడా 1000 కోట్ల డిస్క్లోజ్ అయింది. అదే కదా 1000 కోట్ల డిస్క్లోజ్ అయింది ఆల్రెడీ. ఏంటి గౌరవం నాకు అర్థం కావట్లేదు. తిరుపతిరావు గారు, సరే రాజకీయంగా పార్టీల వారిగా ఎవరికి ఉండే రిజర్వేషన్స్, ఎవరికి ఉండే పరిమితులు, ఒక్క నిమిషం అయోధ్యరామ్ గారు ఒక్క నిమిషం ఏంటి చెప్పండి. అయోధ్యరామ్ గారు ఏంటి చెప్పండి. సరే, మీరు చెప్పేది ఏదైతే ఉందో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ల్యాండ్ బ్యాంకు 20,000 ఎకరాలు ఇంటూ 5 కోట్ల రూపాయలు మినిమం ల్యాండ్ వాల్యూ సార్. ఇవాళ 1,00,000 కోట్ల ల్యాండ్ అది. దాన్ని కొట్టేయడం కోసం ప్లాన్ 1,00,000 కోట్లు ల్యాండ్ వాల్యూ. దాన్ని కంపెనీ వాల్యూని ఇవాళ నెట్ వర్త్ అని చెప్పేసి 1,135 కోట్లు డిసెంబర్ 31, 2020 నాటికి డిక్లేర్ చేశారు ఈ ప్రభుత్వం. 1,135 కోట్ల నెట్ వర్త్ అంటే మిగతా ల్యాండ్ వాల్యూలో తీసుకోరట. ఈ రోజు మా ఇలాంటి దోపిడీ కార్యక్రమాలు జరిగేటప్పుడు మార్కెట్ వాల్యూ లెక్కేరు, గవర్నమెంట్ వాల్యూ లెక్కేస్తారు. గవర్నమెంట్ వాల్యూ లెక్కేసి అడ్డికి పౌసర్లు చెప్పిన నొక్కేయడమే. అదే చెప్తున్నా కదా, గ్రాస్ బ్లాక్ 30,840 కోట్లు. ఖచ్చితంగా దీంట్లో వేలాది కోట్ల రూపాయల నొక్కేసే కార్యక్రమం కోసమే ఈ కార్యక్రమం జరుగుతోంది. మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం గుడ్డిగా నమ్ముతోందా, లేకపోతే ఎంతో కొంత వస్తే చాలు ఈ అప్పుల బాధ నుంచి కొద్దిగా బయటపడతాం అనుకుంటోందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన 3 రాజధానులు కేంద్ర ప్రభుత్వానికి కూడా సమ్మతమేనా? వీటన్నిటికీ మనకైతే సమాధానం. కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్తం తాగే కార్యక్రమం జరగబోతోంది. తిరుపతిరావు గారు, పార్టీల వారీగా ఎవరికి ఉండే రిజర్వేషన్స్, ఎవరికి ఉండే డెలికసీస్ వారికి ఉంటారు. కానీ ఇది రాష్ట్రం యొక్క ఉనికికి సంబంధించిన సమస్య. ఇట్ ఈజ్ క్లియర్ దట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని 100% వదిలించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తల ఊపింది. కేబినెట్ తీర్మానం జరిగిపోయింది. ఇది అవునన్నా కాదన్నా ఇదే నిజం. చేదు నిజమా తీపి నిజమా పక్కన పెడితే నిజం. కాబట్టి దీని నుంచి బయటపడడం ఎలా, దీని నుంచి విశాఖని కాపాడుకోవడం ఎలా? వెంకటకృష్ణ గారు సార్, వెంకటకృష్ణ గారు, మీకు కానీ లేకపోతే అయోధ్యరామ్ గవర్నమెంట్ వాల్యూ. అయ్యా అయోధ్యరామ్ గారు ఆగండి సార్. అయోధ్యరామ్ గారు ఆగండి, వాళ్ళు చెప్పండి. ఎన్నిసార్లు చెప్పారు అదే చెప్తారు, మేము చెప్తాం సార్. చెప్పండి తిరుపతిరావు గారు చెప్పండి. అయోధ్యరామ్ గారు చెప్పండి సార్. మేము అమ్మట్లేదని చెప్పండి. మీ మినిస్టర్ గారితో ప్రకటన చేయించండి. మీరు స్టీల్ మంత్రి గారితో ప్రకటన చేయించండి. రాత్రి మేము ఆపేస్తాం, మేము మాట్లాడాం. మీ పని మీరు చేయండి సార్, మేమేం చేయాలో మా పని మేము చేస్తాం. మీరు చెప్పింది మేము చెయ్యం. మీ సిఐటి యూనియన్ పని మీరు చేయండి, మీకు ఉపాధి ఉండాలా. మీరు చెప్పింది మేమెందుకు చేస్తాం? ధర్మేంద్ర కాపాడుకోవాలి, కాపాడుకుంటాం. చాలా సంతోషం.
అయోధ్యరామ్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేము అది ఎలా దండాలు పెడతారు. కాపాడుకుంటాం. మీరు ఒక యూనియన్ గా మీ బాధ్యత మీరు చెప్పండి సార్. నిర్వహించండి. మీరేమో యూనివర్సల్ కాదు, మొత్తం దాన్ని అదే బాధ్యత నెత్తి మీద వేసుకోవడానికి కాపాడుకోవడం అవకాశం కాదు. ఉంది భారతీయ మీరు జనతా చెప్పే పార్టీకే. విషయాల్ని నేను ధైర్యంగా మంత్రి గారికి చెప్తున్నాను, మేము అది చెప్పండి. కాపాడుతాం. నేను ఇస్తున్నాను హామీ, మేము అది కాపాడుకుంటాం. ఒక్క విషయం మీరు చెప్తున్నా, కాపాడుతాం, మీరు చెప్పడం అయోధ్యరామ్ కాదు. గారు క్యాబినెట్ మీరు మంత్రి గారికి అక్కడ- చెప్పమని చెప్పండి. మీరు అక్కడ ఉద్యోగం చేస్తున్నారేమో కానీ చెప్పండి సార్. అయోధ్యరామ్ గారు వినండి, మీరు అక్కడ ఉద్యోగం చేస్తున్నారేమో, దాని ప్రతిఫలం పొందుతున్నారేమో నాకు చెప్పండి. తెలియదు. కానీ నేను 8వ తరగతి చదువుకున్నప్పుడే దాని క్యాపిటల్ ఫండ్, క్యాపిటేషన్ ఫండ్ అని చెప్పేసి కలెక్ట్ చేస్తే నేను ఆ రోజుల్లో కూడా 10, 20, 100 నేను కంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తినండి. నేను ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా చెందిన వ్యక్తినే కాబట్టి నాకు దాని మీద సెంటిమెంట్ ఉంది. నేను ఈ పాటికి కాదన్న ఇంకా కోపం రావాలి, గట్టిగా కోపం రావాలి. మీరు ఆగండి మీ సార్, కోపం నేను వచ్చిందా? ఈ పాటికి మాట్లాడుతున్నాను కదా. ఇంకా? మీ కోపం కోపం రాలేదు వస్తుందో? ఎందుకంటే కోపాలు మీ కోపం ఉద్యమాలు వచ్చిందా? మీ ఇవి కోపం కాదండి వచ్చిందా? అక్కడ. మాట్లాడట్లేదు. మీరు వెంకటకృష్ణ గారు ఎట్లాగండి అయోధ్యరామ్ గారు అయోధ్యరామ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు అయోధ్యరామ్ గారు అయోధ్యరామ్ గారు దయచేసి ఒక్క నాకు నిమిషం ఆగండి. clarity తిరుపతిరావు ఉంది. గారు చెప్పనివ్వండి. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎక్కడో చెప్పండి సార్, ఎవరిని వ్యక్తిగతంగా అడిగేశారు? నేను హామీ ఇస్తున్నా అన్నాడు ఆయన. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధిగా అన్నారు కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్. బట్ వ్యక్తిగతంగా చాలా మిమ్మల్ని సంతోషం మేము అండి. గౌరవించినా చాలా సంతోషం. మిమ్మల్ని మేము గౌరవించిన వ్యక్తిగతంగా తిరుపతిరావు గారు పెను వ్యక్తిగతం ప్రమాదం కాదు సార్. పొంచి పార్టీ ఉన్నది. పరంగా చెప్తున్నాను, మాకు అది ప్రాధాన్యత ఉన్నటువంటి అంశము, ప్రాముఖ్యత ఉంది మాకు. కానీ అది విశాఖపట్నం important మెడ అని మీద మేము కత్తి చెప్తున్నాం. ఉంది. విశాఖపట్నం మెడ మీద కత్తి ఉంది. సార్, ఒకటి వెంకటకృష్ణ విశాఖపట్నం గారు, మీరే చెప్పండి. తిరుపతిరావు గారు ఒక్క నిమిషం. తిరుపతిరావు గారు ఒక్క నిమిషం మీరే చెప్పండి. మిమ్మల్ని అడుగుతా ప్లీజ్ వినండి. ప్లీజ్ మీరే చెప్పండి సార్. పెద్ద పెద్ద పదజాలం వాడినా నేను మాట్లాడలేదు, మీరు పెద్ద పెద్ద పదజాలం వాడినా నేను మాట్లాడలేదు. ఆ. దయచేసి నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. మిమ్మల్నే చెప్పమంటున్నా, చెప్పండి. అదే సార్ నేను చెప్తున్నాను, ఉమ్, నేను చెప్తున్నది అదే. ఆ, ఏదైతే పెద్దలు కుటుంబరావు గారు ప్రణాళికా సంఘం చైర్మన్ గా చేసిన వ్యక్తికి అర్థం కావట్లేదు అని అంటే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పండి. ఇప్పుడు 1000 రూపాయలు ఉండండి. మీ ఉండండి సార్, కన్ఫ్యూజన్ ఉండండి చేయడంలో సార్, మీ చెప్పండి. భారతీయ జనతా పార్టీ కంటెంట్ ఎక్స్పర్ట్స్ చెప్పనివ్వండి అయిపోయారు. సార్. కంటెంట్ మీరు కన్ఫ్యూజన్ చెప్పనివ్వండి. చేయడంలో మీరు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. కుటుంబరావు గారు, నాకు పూర్తిగా మీరు ఆగండి అర్థమైపోయింది. సార్ మీరు. నాకు మీరు పూర్తిగా అర్థమైంది. కంటెంట్ చెప్పనండి, ఆ. చెప్పనివ్వండి. అర్థం ఆ. కాలేదనేసి మీరే అన్నారు అర్థం కాలేదనేసి. అదే చెప్తున్నాను నేను. 1000 కోట్లు ఒకవేళ మినిమం బిడ్డింగ్ అయినా నేను కాదంటున్నాను. అది 1000 కోట్లు అనేది మినిమం బిడ్డింగ్ అయితే 1000 కోట్లకి అమ్ముతారని ఎక్కడైనా ఉందండి? కానీ ఇవేవి కాదు. వీటన్నిటికీ మీరు అన్నట్టుగా ఒకవేళ వైసీపీ కుట్రకోణమే ఉంది అనుకోండి, దాని మీద కూడా మేము దృష్టి పెడతాం, ఖచ్చితంగా దృష్టి పెడతాం. మీ 3 రాజధానులకి, మీ తాలూకు అమరావతికి మాకేం సంబంధం లేదు. మీ ఎజెండా మీద మీరు ఏం మాట్లాడుకున్నా మాకు సంబంధం లేదు. అందుకే సడన్ గా కర్నూలు కోర్టు దగ్గరకు వచ్చింది వాళ్ళ విశాఖ ఉక్కుకు సంబంధించి మేము చాలా క్లారిటీతో ఉన్నాము. దాన్ని ఏ విధంగా కాపాడడానికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయాల అన్వేషణ కూడా ప్రారంభించమని చెప్పడం జరిగింది. మాకు అది ఒక అతి ముఖ్యమైనటువంటి అంశము. విశాఖ ఉక్కు అనేది మేము కాపాడుకుంటాము, ఖచ్చితంగా మేము అని చెప్తున్నాం. 1000 కోట్లు కాదు కదా కృష్ణ గారు, 1000 కోట్ల రూపాయలతో మేము గతంలో దీన్ని కాపాడుకున్నాము. అదే సార్, నేను అదే అంటున్నా సార్, నేను అదే అంటున్నా. వెంకటకృష్ణ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ వన్ పాయింట్. ఓకే, ఏదైతే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సంబంధించి జరిగినటువంటి చరిత్ర ఇంతకు ముందు మనకి శాస్త్రి గారు చెప్పారు. ఆ నెగిటివ్ పాయింట్ నేను పట్టించుకోరు. శాస్త్రి గారు ఏ విధంగా చెప్పి ఏ విధంగా అయితే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇవాళ ప్రైవేటీకరణ కాలేదో, రేపు విశాఖ ఉక్కు విషయంలో కూడా అదే జరగబోతుంది. తప్పిస్తే అంతకంటే ఎక్కువ ఈ పెద్ద పెద్ద పదజాలాలు వాడి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఎవరు చేయవద్దు. మేమైతే కట్టుబడి ఉన్నాం దానికి. తిరుపతిరావు గారు మనం మాట్లాడుకునే పదాలు మనం మీరైనా నేనైనా కుటుంబరావు గారైనా అయోధ్యరామైనా ఎవరైనా మనం మాట్లాడుకునే పదాలు పెద్ద పెద్ద పదజాలాలే కాదండి, ఆవేదనతో వచ్చే పదజాలాలే. కానీ వినండి, దయచేసి వినండి సార్ తిరుపతిరావు గారు, మీ మాట మేము ఆలకించినప్పుడు మా మాట మీరు ఆలకించాలి కదా. పెద్ద పెద్ద పదజాలాలంటే ఏంటంటే పెద్ద పదజాలాలంటే ఏంటంటే ఇంగ్లీష్లో రాస్తారు షెల్లు, వీళ్ళు, ఏదో మన విభజన చట్టంలో రాసిన హామీలాగా. అలాగే 100% డిజిన్వెస్ట్మెంట్, ప్రైవేటైజేషన్ అని రాయకుండా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక
ఏపీ బిల్డ్ ఏపీ మిషన్ అని భూములు అమ్ముతోంది కదా, అలాంటి పథకాన్ని ఒకదాన్ని పెట్టి కేంద్ర ప్రభుత్వం భూముల సెల్లింగ్, గవర్నమెంట్ ల్యాండ్ సెల్లింగ్ అని పెట్టకుండా మానిటైజేషన్ అని ఒక అద్భుతమైన పదాన్ని ఒకదాన్ని, అది కొత్త పదమేం కాదు కానీ సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే దేశ ఆర్థిక వ్యవస్థని లేకపోతే ప్రభుత్వ రంగాన్ని, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని తడిగొట్టుతో గొంతు కోసేయడం. అది మనం ఈ పదం ఇది మీకు హార్డ్గా వినిపిస్తుంది, ఇప్పుడు నేను అన్న పదం మీకు హార్డ్గా వినిపిస్తుంది, కానీ మానిటైజేషన్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వ రంగ వ్యవస్థల్ని తడిగుట్టతో గొంతు కోసేయడమే, దాంట్లో ఇంకో ఆలోచన లేదు. కాబట్టి మనం విశాఖను కాపాడుకోవాలి సార్. 1000 కోట్లు కాదు, 1,00,000 కోట్లకైనా ఒప్పుకోవడానికి వీలే లేదు. 1,00,000 కోట్లు కొనేవాడు వచ్చినా సరే అమ్మడానికి వీలేదు, ఎందుకంటే 1,00,000 కుటుంబాలు బతుకుతున్నాయి దాని మీద. విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు వెంకటకృష్ణ గారు, ఇలాగే గతంలో డిసిఐ గురించి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్ గా మనం మాట్లాడిన తర్వాత ఆ డిసిఐ అనేది ప్రైవేటీకరణ అవ్వకుండా కొచ్చిన్ విశాఖపట్నం పోర్టు దీంట్లో మరి దాంతో జత కలపడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా క్యాబినెట్ ఎకనామిక్ అఫైర్స్ కమిటీ మాత్రమే ఇది ప్రపోజల్ ఇచ్చింది, నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళింది. ఇది ఇంకోటి కూడా ఈ రోజు సీఎం రమేష్ గారును మన ఎవరు మాధవ్ గారు కూడా కలవడం జరిగింది వాళ్ళిద్దరిని. ఎట్టి పరిస్థితుల్లో అది ప్రైవేటీకరణ అవ్వకుండా చూసుకునే బాధ్యత మాది. వెంకటకృష్ణ గారు చెప్పండి. వెంకటకృష్ణ గారు, ఎట్టి పరిస్థితుల్లో అది ప్రైవేటీకరణ అవ్వకుండా చూసుకునే బాధ్యత మాది. గతంలో ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం 3 రాజధానుల ప్రతిపాదనకి ఈ డిజిన్వెస్ట్మెంట్ కి లింక్ ఉన్నది. విశాఖ వాసులకి రాజధాని రాజధాని అంటే మళ్ళీ అది కూడా మొత్తం కాదు కదా, వాళ్ళు చెప్పే రాజధాని వెనుక ఇంత కాన్స్పిరసీ ఉందని తెలిసినప్పుడు, విశాఖ ఆత్మే పోతున్నప్పుడు, విశాఖ ఆత్మ స్టీల్ ప్లాంట్ విశాఖ ఆత్మనే అమ్మేస్తున్నప్పుడు మీకు రాజధాని కావాలా, స్టీల్ ప్లాంట్ కావాలా? దాన్ని ఒప్పుకోం, దీన్ని ఒప్పుకోం, దీన్ని ఒప్పుకోం. రాజధాని వద్దు మాకు, విశాఖ స్టీల్ ప్లాంట్ మేము ఎవరికి ఇచ్చేదే లేదు. రైట్. విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. అసలు దీంట్లో ఉన్న మతలబ్ ఏంటంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంది, ఒక్కొక్కటి ఇంకెన్ని బయటకు వస్తాయో మనం తవ్వుతుంటే. ఈ ఒక్క ఇదేంటంటే జగదల్పూర్ నుంచి, ఛత్తీస్గఢ్ జగదల్పూర్ నుంచి కొండలరావు గారు అని ఒక ఆయన ఫోన్ చేశారు. వారు లైన్లో ఉన్నారు దీని మీద మాట్లాడడానికి. కొండలరావు గారు నమస్కారం. కొండలరావు గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు టీవీ ఆఫ్ చేయండి ఫస్ట్. టీవీ ఆఫ్ చేసేయమంటారా? సరే అండి. చెప్పండి, మీకున్న సమాచారం ఏంటి వైజాగ్ స్టీల్ అమ్మకానికి సంబంధించి? ఇక్కడ అదానీ గ్రూప్ కి మా బెల్లడిలో డిపాజిట్ నెంబర్ 12 ఆల్రెడీ యాక్చువల్లీ అలాట్ చేస్తుంటే మేమందరం వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేసామండి. ఎక్కడ అది? ఇప్పుడు అది టెంపరీగా ఆపారు. ఎక్కడండి అది? ఛత్తీస్గఢ్ అండి, ఛత్తీస్గఢ్ బస్తర్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అక్కడి నుంచే వస్తుంది మీకు. ఓకే. దాన్ని ఆల్రెడీ అదాని టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇప్పుడు మా పార్టీ వాళ్ళు అంతా ఇక్కడ మా సీఎం తో సహా అందరం వచ్చి మేము రిజిస్ట్రేషన్ చేసాం ఇక్కడ. అది ఇవ్వడానికి వీల్లేదని. అలాగే జగదల్పూర్ లో ఎన్ఎండిసి వాళ్ళు స్టీల్ ప్లాంట్ కడితే అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, దాన్ని కూడా అదానికి ఇవ్వడానికి ఆల్రెడీ ఇదైపోతే ఇప్పుడు మేము డైలీ అక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తున్నాం. ఈ స్టీల్ ప్లాంట్, క్యాప్టివ్ మైనింగ్ అన్ని ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నాయండి. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం బస్తర్లో ఉన్న మైన్ ని అదానికి ఇస్తే, ఈ స్టీల్ ప్లాంట్ అదానికి ఇస్తే ఆ మైన్ ని దీనికి వాడుకోవాలనా? అంతేనండి, అంతే. ఈ మైన్ నుంచే ఇక్కడి నుంచే వెళ్తుందండి ఆల్రెడీ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇక్కడి నుంచే వస్తుంది. దాన్ని అదానికి హ్యాండ్ ఓవర్ చేయడానికి ముందు మైన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకు అసలు ఆ మైన్ నే స్టీల్ ప్లాంట్ కి ఇవ్వచ్చు కదా? అంటే అది వీళ్ళకి మరి వీళ్ళు ఇది ఇంట్రెస్ట్ ఏంటో తెలియదండి. ఇప్పుడు అందుకని మేము ఏమంటున్నాం అంటే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఈ స్టీల్ ప్లాంట్ కొనుక్కుంటది, మేము మాత్రం మైన్ ఇవ్వమని మా సీఎం అన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓహో, ఛత్తీస్గఢ్ లో ఉన్న స్టీల్ ప్లాంట్ ని కూడా గవర్నమెంట్ కే ఉంచండి, ప్రైవేట్ కొద్దని మీరు పోరాడుతున్నారు ఆల్రెడీ అక్కడ. డైలీ స్ట్రైక్ అవుతుందండి, డైలీ. అదే, దాన్ని కూడా అదానికి ఇవ్వడానికి రెడీ అయిపోయారా? రెడీ అయిపోయారండి. ఇదండి స్టోరీ. ఇది స్టోరీ ఏంటంటే
కుటుంబరావు గారు స్టోరీ అర్థమైపోయింది కదా. ఛత్తీస్గఢ్లో ఉన్న ఆల్రెడీ ఉన్న స్టీల్ ప్లాంట్ని అదానికి ఇవ్వడానికి అయితే ఆల్రెడీ గొడవలు సైకిల్ నడుస్తున్నాయి. బస్తర్ నుంచి వైజాగ్ స్టీల్కి ఐరన్ ఓర్ వస్తోంది. ఇప్పుడు బస్తర్ మైన్ని అదానికి ఇవ్వడానికి ఆల్రెడీ రెడీ చేస్తే అక్కడ అడ్డు జరుగుతున్నారు అక్కడ లోకల్స్ ఇవ్వొద్దని. ఇప్పుడు అది అదానికి ఇస్తే, స్టీల్ ప్లాంట్కి అదానికి ఇస్తే అప్పుడు బస్తర్ మైను అదాని కొనబోయే వైజాగ్ స్టీల్కి క్యాప్టివ్ మైనింగ్ అవుతుంది. అంటే ఇదండి స్టోరీ ఓవరాల్గా. ఇక దీంట్లో మనకేం పెద్ద అంబిక్విటీ ఏం లేదు, పెద్దగా బట్టలు చించుకోవాల్సింది లేదు, క్లియర్గా అర్థమైపోతా ఉంది. కుటుంబరావు గారు ఫైనల్ మీ రిమార్క్స్ అని చెప్పండి. ఇప్పుడు ఇదివరకు నేను ఒకసారి అన్నానండి, స్వాతంత్ర్యం రావటానికి ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లయితే భారతదేశానికి వచ్చి తర్వాత బ్రిటిష్ రూల్కి దారి తీసిందో, ఇప్పుడు గుజరాత్ ఇండియా కంపెనీ మొత్తం దేశాన్ని వెళ్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఎందుకంటే అంబానీ అదానీలు కానీ వీళ్ళ ప్రాముఖ్యం ఎంత పెరిగింది అనేది మనకి తెలుసు. గుజరాత్ ఇండియా కంపెనీ రూలింగ్ లోనే మనం ఉన్నాం, అది అందులో డౌట్ లేదు అందులో. కాబట్టి అప్పుడు బ్రిటిష్ వారు వేసిన కుట్రలు కుతంత్రాలు ఎట్లా ఉంటాయో ఇప్పుడు కూడా కుట్రలు కుతంత్రాలు అట్లానే ఉంటాయి చాలా వరకు. అందులో ఎక్స్పెక్ట్ చేయాలి. ఎదుర్కోవటానికి ఇంకొకప్పుడు స్వాతంత్ర పోరాటం ఎట్లా చేశారో ఈ కుట్రలు కుతంత్రాలు అయోధ్యరామ్ గారు ఉన్నంతలో మనకి సమాచారం వచ్చింది. అంటే ఇది ఏది కూడా అధికారిక సమాచారం కాకపోయినా మనకి అందుతున్న సమాచారాల ఆధారంగా క్రోడీకరించుకుంటే లింక్స్ బయటపడుతూ ఉంటాయి. ఏదైనా ఇంతే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇందాక నేను చెప్పిన 3 రాజధానులు ఈ స్టీల్ ప్లాంట్కి ఉన్న లింకు, పొలిటికల్ లింకు, ఇప్పుడు బస్తర్ ఛత్తీస్గఢ్లో ఉన్న మైన్కిను వైజాగ్ స్టీల్కి మధ్యలో అదానీకి ఉన్న లింకు చూస్తున్నప్పుడు ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అయోధ్యరామ్ గారు, ఇది కాపాడుకోవాలంటే గుర్తింపు పొందిన యూనియన్గా మీరు కార్మికులు మీరు పోరాడాలి. బీజేపీ నాయకులు ఏ ప్రాంతం వారైనా, ఆంధ్రప్రదేశ్ నాయకులు బీజేపీ వారు పోరాడతారు, జనసేన వారు పోరాడాలి, టీడీపీ పోరాడాలి, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలే తిరగబడాలి. అదర్వైజ్ ఇంకా అక్కడ ఆత్మ లేదు విశాఖపట్నానికి. రాజధాని కాదు కదా, ఇంకేం చేసినా స్టీల్ ప్లాంట్ అంత గొప్పతనం అయితే రాదు. అయోధ్యరామ్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మేమంతా కూడా అదే కార్యక్రమం మీద ఉన్నాం. విశాఖపట్నానికి రైల్వే జోన్ లేదు, విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ పట్టుకెళ్ళిపోతారు, పోలవరం ప్రాజెక్టుకి నిధులు లేవు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. అయినప్పటికీ తిరుపతిరావు గారు, మేము విజయ్ కుమార్ గారు మేము కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు, చాలా సంతోషం. వారిని కూడా రేపు 1000 మందితో మేము ధర్నా పెట్టాము జీవీఎంసీ దగ్గర. వారు కూడా వచ్చి దీని మద్దతు ప్రకటించి బీజేపీ కావచ్చు, సిపిఎం కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అందరూ ఏకోన్ముఖంతో విశాఖ ఉక్కు ఆంధ్రులకు అనే నినాదంతో పోరాడదాం. మన కంపెనీని కాపాడుకోవడం కోసం మీరంతా మాకు ముందు నిలబడాలని చేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కును కాపాడుకోవడమే లక్ష్యంగా ఆంధ్ర ప్రజలందరూ పోరాడాల్సిన అవసరం ఉంది. అది జనసేననా, బీజేపీనా, టీడీపీనా, సిపిఎమ్మా, సిపిఐ, కాంగ్రెస్, ఎవరైనా సరే చెప్పండి. కుటుంబరావు గారు లాస్ట్ పాయింట్ చెప్పండి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూకి స్టీల్ సప్లై చేసింది వైజాగ్ ఉక్కు కర్మాగారం, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. 4,000 టన్నులట. ఇది ప్రభుత్వ రంగంలో ఉంచాలి. 4,000 టన్నులట. కాబట్టి 4,000 టన్నులండి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి స్టీల్ సప్లై చేసిన విశాఖ స్టీల్ యూనిటీకి సింబల్. కాబట్టి అది యూనిటీగా అందరూ కలిసి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చర్చలో పాల్గొన్నందుకు అయోధ్యరామ్ గారు, విజయ్ కుమార్ గారు, కుటుంబరావు గారు, తిరుపతిరావు గారు. ఇక ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలోనే ఎస్సీ ఎస్టీ చట్టం అంటే తెలియని వాళ్ళు ఎవరు. ఆ చట్టాన్ని తమకు రక్షణ కవచంగా భావించే వర్గాలు ఉన్నాయి, ఆ చట్టాన్ని చూసి భయపడే వర్గాలు ఉన్నాయి. ఎందుకంటే అది కొన్ని వర్గాల ప్రజలకి రక్షణ కవచం. అది లేకపోతే నిజంగా కూడా చాలా అరాచకాలు జరిగాయి. అది ఉండడం వల్ల ఆ మాత్రం ప్రొటెక్షన్ అయినా ఉన్నది అణగారిన, నిమ్న, బలహీన, దళిత, గిరిజన వర్గాలకి. అయినా మిస్యూజ్ అవుతూనే ఉంది. అయినా అక్కడక్కడ అధికారులు లేకపోతే ఉన్నత వర్గాల వారు కుమ్మక్కు అవుతూనే ఉన్నారు. అలాగే కొన్ని చోట్ల అనవసరంగా బ్లాక్మెయిలింగ్ కింద కొంతమంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఎన్ని జరిగినా సరే ఆ చట్టం ఒక పెద్ద రక్షణ కవచం. పేద వర్గాలకి, బలహీనులకి, దళిత, గిరిజనులకి అదొక రక్షణ కవచం. ఈ చట్టం పుట్టి
దాదాపు 30 ఏళ్ళు దాటింది. 30 ఏళ్ళు అయ్యింది ఆ చట్టం పుట్టి. ఎస్సీ ఎస్టీ యాక్ట్, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989, 1989లో ఈ చట్టం పుట్టింది. అలాంటి చట్టం పైన ఇప్పుడు అవగాహన ఏంటి? ఇప్పుడు పోలీసులకు అవగాహన కల్పిస్తారా? ఈ చట్టం కింద ఎంతోమంది అరెస్టులు అయ్యారు, ఎంతోమంది శిక్షలు పడ్డాయి, ఎంతోమంది రక్షణ పొందారు, ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు దీని మీద సస్పెన్షన్లకు గురయ్యారు, పట్టించుకోలేదని కొంతమందికి మెడల్స్ కూడా వచ్చి ఉండవచ్చు. అలాంటి దాని మీద ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అవగాహన కల్పించడం ఏంటి? ఇప్పుడు కొత్తగా పాఠాలు చెప్పడం ఏంటి? ఇది కొంచెం వినడానికే వింతగా ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత గారు చేసిన ప్రకటన ఇది. ముఖ్యమంత్రి గారి సమావేశంలో నిర్ణయించారట ఈ చట్టం మీద పోలీసులకి పైనుంచి కింద వరకు అందరికీ అవగాహన కల్పించాలని. ఎవరికి అవగాహన కల్పిస్తారు? ఎవరికి లేదు అవగాహన. దళిత ఉద్యమకారులను అడిగితే చెప్తారు, కూర్చోబెట్టి చట్టంలో ప్రతి సెక్షన్ విడమర్చి చెప్తారు. ఏ దళితుడిని అడిగినా, కనీస పరిజ్ఞానం ఉన్న ఏ దళితుడిని అడిగినా చెప్తాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1989 అంటే ఏంటో. అలాంటిది పోలీసులకు అవగాహన లేదా? పోలీసులకు అవగాహన లేదా? లేకపోతే రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేసేలాగా పోలీసుల్ని వాడుకుంటున్నాయా? పోలీసు వ్యవస్థని తప్పుదోవ పట్టిస్తున్నాయా? వాళ్ళకు అవగాహన కల్పించడం అంటే పోలీసు వ్యవస్థను అవమానించడమే. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ మీద పోలీసులకు అవగాహన కల్పించాలని ఒక రాజకీయ ప్రభుత్వం అంటుంటే పోలీసు వ్యవస్థను అవమానించడమే అది. ఐ డోంట్ థింక్ ఏపీ డీజీపీ గారో లేకపోతే ఏపీలోని ఉన్నత పోలీస్ అధికారులు కాదు, చివరికి కింది స్థాయి కానిస్టేబుల్స్ కూడా దీన్ని ఆమోదిస్తారని నేనైతే అనుకోవడంలే. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అవగాహన కల్పించడం ఏంటి? హౌ ఫన్నీ ఇట్ ఈస్. చిన్న బ్రేక్ తర్వాత